వెల్కమ్. ఈరోజు ఈ ఎలక్షన్ ఎన్వైర్న్మెంట్లో నిజమైన ఎన్వైర్న్మెంట్ని కాపాడే ఆలోచన కాస్తైనా చేస్తున్నామా? సో ఆ ఆలోచనతో ఈరోజు వచ్చిన ఓ కరెంట్ అఫైర్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు కరెంట్ అఫైర్ చూసినట్లయితే ప్లాస్టిక్ మేనేజ్మెంట్ రూల్స్ని అమెండ్ చేశారు. సో ప్లాస్టిక్ మేనేజ్మెంట్ రూల్స్ 2024లో జరిగిన అమెండ్మెంట్ ఏందో చూద్దామా? సో టాపిక్లోకి వెళ్ళాలంటే దాని ముందు అసలు దీన్ని తీసుకురావాల్సిన అవసరం ఏముంది, అవసరం ఏముందని చూసినట్లయితే దాని ప్రస్థానం 2016లో స్టార్ట్ అయింది. సో 2016లో ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ పేరుతో గైడ్లైన్స్ తీసుకొచ్చారు. అసలు ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏమిటి అని చూస్తే మనం ఒక ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. తద్వారా మనం అసలు అదేంటో దాని భావం అర్థం చేసుకుని దాని డెఫినేషన్లోకి వెళ్దాం. సో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్ ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉందనుకుందాం, బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్, లేదా ఒక లేస్ ప్యాకెట్, లేదా ఒక ఓరియో బిస్కెట్ ప్యాకెట్ ఉందనుకుందాం. అవి ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్ ఒకరైతే దాన్ని కన్జ్యూమ్ చేసిన తర్వాత ఆ కన్జంప్షన్ తర్వాత ఉన్న ఆ ప్లాస్టిక్ని డిస్పోజ్ చేసేస్తున్నారు కన్జ్యూమర్స్. సో ఆ ప్లాస్టిక్ ఎన్నో తరాలు డిగ్రేడ్ అవుతూ అలానే ఉండిపోతుంది. సో ఆ ప్లాస్టిక్ పైలపై లెగసీ వేస్ట్గా మిగిలిపోయినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ని డీల్ చేయడానికి ప్రొడ్యూసర్, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న కేసులో లేస్ ప్యాకెట్ ప్రొడ్యూస్ చేసే పెప్సికో వాళ్ళు కావచ్చు, బ్రిటానియా బిస్కెట్ ప్రొడ్యూస్ చేసే బ్రిటానియా వాళ్ళకు కావచ్చు, ఒక ఆంక్ష పెట్టి ఒక అకౌంటబిలిటీ మెకానిజం ఫిక్స్ చేయాలని ఉద్దేశించారు. దాంట్లో భాగంగా ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీని ఏమని నిర్వచించారంటే, ప్రొడ్యూసర్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ టిల్ ఎండ్ ఆఫ్ లైఫ్ డిస్పోజల్ అన్నారు. ఎండ్ ఆఫ్ లైఫ్ డిస్పోజల్ అంటే చూద్దాం. ఎండ్ ఆఫ్ లైఫ్ డిస్పోజల్ అంటే అది కంప్లీట్గా డిగ్రేడ్ అయిపోయి మైక్రో ప్లాస్టిక్స్ కూడా మిగలకుండా ఉండే వరకు డిగ్రేడ్ అవ్వడమే ఎండ్ ఆఫ్ లైఫ్ డిస్పోజల్. దాంట్లో 2 రకాలను నిర్వచించారు ఈ 2016 గైడ్లైన్స్లోనే. 2 విధాలు ఏంటి అంటే, ఒకటి బయోడిగ్రేడబుల్, రెండవది కాంపోస్టబుల్. అంటే కాంపోస్ట్ చేస్తూ డిగ్రేడ్ చేయొచ్చు. రెండవది బయోడిగ్రేడబుల్. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ఏంటంటే ఎటువంటి ఇండస్ట్రియల్ మెకానిజం కావచ్చు, ఎటువంటి ఎక్విప్మెంట్ లేకుండానే డిగ్రేడ్ చేయొచ్చు. రెండవది కాంపోస్టబుల్ అంటున్నాడు. కాంపోస్టబుల్ అంటే ఇండస్ట్రియల్ మెకానిజం ఏదన్నా దాన్ని చిన్న ముక్కలుగా పీసెస్గా తయారు చేయడానికి ఏదన్నా ప్రాసెస్ యూజ్ చేసి కూడా దాన్ని డిగ్రేడ్ చేయొచ్చు. ఈ రకంగా వీటిని క్లాసిఫై చేసిన తర్వాత ఈ మొత్తం ప్రాసెస్లో వాళ్ళు తలచిన దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో వచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్గా ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అమెండ్మెంట్ రూల్స్. మరి ప్రాబ్లమ్స్ ఏంటో చూసేద్దామా? ప్రాబ్లమ్స్ ఏందో ఐడెంటిఫై చేస్తేనే కదా దాని సొల్యూషన్స్గా ఈరోజు వచ్చిన గైడ్లైన్స్ ఏందో అర్థమవుతాయి. సో ప్రాబ్లమ్స్ చూస్తే మొదట ఉన్న ప్రాబ్లం డెఫినేషన్ ప్రాబ్లం. సో డెఫినేషన్ పరంగా వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, మొదటి ప్రాబ్లం డెఫినేషన్లో మైక్రో ప్లాస్టిక్స్ని డిఫైన్ చేసినప్పుడు 1 మైక్రోమీటర్ నుంచి 1000 మైక్రోమీటర్స్ వరకు ఉన్న థిక్నెస్ ఉన్న ప్లాస్టిక్ని మైక్రో ప్లాస్టిక్ అని డిఫైన్ చేసినప్పటికీ ఆ రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజే ప్రాబ్లంకి దారితీసింది. ఈ 1 మైక్రోమీటర్ నుంచి 1000 మైక్రోమీటర్ అన్నప్పుడు నానో ప్లాస్టిక్స్ కూడా ఉండొచ్చు కదా, మరి అవి పొల్యూషన్కి కారణం కావా అన్న క్వశ్చన్ తలెత్తింది. దాంతోపాటు సిద్ధాంతపరంగా ఫిలాసఫీతో ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకొచ్చారు, దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అన్న విషయంలో వాళ్ళు చెప్పిన ప్రిన్సిపల్ పొల్యూటర్స్ పే ప్రిన్సిపల్ అన్నారు. అంటే పొల్యూషన్కి కారకులైన వాళ్ళే పొల్యూటర్స్, ఎవరైతే పొల్యూటర్స్ ఉన్నారో పొల్యూషన్కి కారణమైన వాళ్ళే పే చేయాలి అన్న ప్రిన్సిపల్ అన్నారు. దీనిలో భాగంగా మరి ఎక్కడెక్కడ లేస్ ప్యాకెట్ ఉన్నాయో అక్కడక్కడ లేస్ ప్యాకెట్ లేదా బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్ని పట్టుకొని ట్యాక్స్ వేయొచ్చా, ఏం చేయొచ్చు
అని ఆలోచించినప్పుడు వాళ్ళు పొల్యూటర్స్ని పెనలైజ్ చేయడం కన్నా దాన్ని వేస్ట్ని మేనేజ్ చేసే వాళ్ళని ఇన్సెంటివైజ్ చేయడం సరైంది అనుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇంకో ప్రాబ్లం, మన భారతదేశంలో 90% ప్లాస్టిక్ మేనేజ్మెంట్ ఇన్ఫార్మల్గా జరుగుతుంది. ఇన్ఫార్మల్గా జరుగుతున్న ప్లాస్టిక్ మేనేజ్మెంట్ అంటే ర్యాక్ పికర్స్, చెత్త ఏరుకునే వాళ్ళు ఈ ప్లాస్టిక్ని మేనేజ్ చేస్తున్నారు. ఈ మిగిలిన 10%లో కూడా 8% సింగిల్ ప్లేయర్, అంటే ఒకే ఒక్క లిస్టెడ్ కంపెనీ ఉందండి వేస్ట్ మేనేజ్మెంట్లో, దాని పేరు యాంటనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్. సో ఈ యాంటనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ అండ్ ఇన్ఫార్మల్ ఎకానమీ కలిపి 98% మేనేజ్ చేస్తున్నారు. కానీ ఈ ఇన్ఫార్మల్ వాళ్ళకి ప్రొడ్యూస్ చేసేవాళ్ళేమో ఫాస్ట్ మూవర్ కన్జ్యూమర్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేసే కంపెనీస్, వాళ్ళు లాభాలు పొందుతున్నారు. వీళ్ళు ఎటువంటి ఇన్సెంటివ్ లేకుండా చెత్త ఏరుకునే వాళ్ళు మేనేజ్ చేయాలి అన్నప్పుడు మరి నాకేంటట అని అడగరా? దానికి సొల్యూషన్గా వీళ్ళు తెచ్చిందే ఇప్పుడు ఒక సర్టిఫికెట్ తీసుకొచ్చారు. ఆ సర్టిఫికెట్ ఏంటి అంటే ఈపీఆర్ సర్టిఫికెట్స్, అంటే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ సర్టిఫికెట్స్ అన్నారు. ఈ ఈపీఆర్ సర్టిఫికెట్స్ అసలు ఈ మెకానిజం ఎట్లా నడుస్తుంది అని ఆలోచించినట్లయితే, ర్యాక్ పిక్ అంటే ఒక ప్లాస్టిక్ని ఏరి తెచ్చి దానికి సంబంధించిన బయోడిగ్రేడింగ్ కావచ్చు, కంపోస్టింగ్ కానీ చేసిన వాళ్లకు ఒక సర్టిఫికెట్ వస్తుంది. ఆ సర్టిఫికెట్ దేనికి ప్రామాణికం అంటే ఆ వేస్ట్ని మేనేజ్ చేశాము, అంటే ఆ వేస్ట్ని ఎండ్ ఆఫ్ లైఫ్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే రెస్పాన్సిబిలిటీ ప్రొడ్యూసర్కు ఉండాలో ఆ రెస్పాన్సిబిలిటీని షోల్డర్ చేశాను అన్నదానికి సర్టిఫికేషన్ దాని ప్రామాణికంగా ఉంది. మరి ప్రొడ్యూస్ చేసిన లెక్కలు, ప్లాస్టిక్ని ప్రొడ్యూస్ చేసిన లెక్కలు ఏవైతే ప్రొడ్యూసర్ నుంచి మనకు వచ్చాయో వాళ్ళ మీద భారం ఏముంటుంది అంటే ఈ సర్టిఫికెట్స్ని కొనాలి. ఈ సర్టిఫికెట్స్ కొనడం ద్వారా మీ బాధ్యత వేరే వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళని ఇన్సెంటివైజ్ చేయడానికి ఆ సర్టిఫికెట్స్ రూపంలో వాళ్లకు డబ్బులు ఇవ్వడం అనేది ఒక బాధ్యతగా పెట్టారు. సో ఈ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ సర్టిఫికెట్స్ని మరి ఇష్యూ ఎవరు చేస్తారంటే సిపిసిబి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కి వచ్చిన సందేహాలే ఆ డెఫినేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్. సో ఆ డెఫినేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికే ఈరోజు వచ్చిన రూల్స్. మరి ఈ సర్టిఫికెట్స్ ట్రేడ్ అవ్వడంలో తనకు ఉన్న సందేహాల రీత్యా వాళ్ళు సర్టిఫికెట్స్ని ఇష్యూ చేయడం ఆపేశారు. సో ఆ ర్యాక్ పిక్కర్స్కి రావాల్సిన డబ్బులు ఆగిపోయాయి. ఇప్పుడు దీనివల్ల వచ్చిన ఒక ప్రాబ్లమ్ని మనం చూసినట్లయితే దాన్ని మానిటరీ అనేమియా అంటారు. మరి మానిటరీ అనేమియా అంటే ఏంటో కనుక్కుందామా? సో మీకు మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తున్నాను. మానిటరీ అనేమియా అంటే మీకు రావాల్సినవి, అంటే రిసీవబుల్స్ అనుకుందాం. మీ ఖాతాలో రిసీవబుల్స్ ఉంటాయి, ఇవ్వాల్సిన వాళ్ళకి పేయబుల్ కూడా ఉన్నాయి, కానీ ట్రేడ్ జరగడం లేదు. అంటే మనకు ముట్టాల్సిన డబ్బులు మనకు రావడం లేదు. మరి రాకపోయేసరికి ఉన్న ప్రాబ్లం ఏంటో చూసినట్లయితే ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇప్పుడు డిమానిటైజేషన్ టైంలో కావచ్చు, మనం మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ నోట్ అంటున్నాం కదా, ఆ నోట్లనే రద్దు చేసినప్పుడు మన ట్రేడ్ ఏ రకంగా అయితే ఆగిపోతుందో అదే రకంగా ఈ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ట్రేడ్ ఆగిపోవడం ద్వారా వేస్ట్ని మేనేజ్ చేసిన వాళ్ళకి ముట్టాల్సిన డబ్బులు వేస్ట్ని ప్రొడ్యూస్ చేసిన వాళ్ళ నుంచి ఆగిపోతున్నాయి. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికే పూర్తిగా సొల్యూషన్స్ కోసం ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ వచ్చాయండి. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేశాం కదా. సో ఈ మేనేజ్మెంట్ ఇప్పుడు వచ్చిన ఈ అమెండ్మెంట్లో వచ్చిన మార్పు చేర్పులేంది, ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేస్తున్నాయో చూసినట్లయితే మొదటగా డెఫినేషన్ని సరి చేశారు. సో మొదటి డెఫినేషన్ ఏంది? బయోడిగ్రేడబుల్. రెండవ డెఫినేషన్
కాంపోస్టబుల్ అంటే ఏమిటి అన్న సందేహాలను సిపిసిబికి నివృత్తి చేశారు. మరి బయోడిగ్రేడబుల్ అంటే ఏమిటంటే వితౌట్ ఎనీ అంటే ఎటువంటి ఇండస్ట్రియల్ ప్రాసెస్ సహాయం తీసుకోకుండా 2 ఇయర్స్లో, ఒకవేళ 2 ఇయర్స్లో ఈ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ని ఎండ్ ఆఫ్ లైఫ్ డిస్పోజల్ చేయగలిగితే, ఎండ్ ఆఫ్ లైఫ్ డిస్పోజల్ అంటే దాన్ని పూర్తిగా ఎటువంటి మైక్రో ప్లాస్టిక్స్ కూడా మిగలకుండా దాన్ని బయోడిగ్రేడ్ చేయగలిగితే, బయోడిగ్రేడ్ అన్న పదంలోనే ఉంది, బయోలాజికల్ ప్రాసెసెస్ ద్వారా డిగ్రేడ్ చేయగలిగితే దాన్ని బయోడిగ్రేడబుల్ అంటున్నారు. మరి కాంపోస్టబుల్ అంటే ఈ కాంపోస్టబుల్లో ఉన్నదేంది, ఇండస్ట్రియల్ ప్రాసెసెస్ ద్వారా అంటే ఆ ప్లాస్టిక్ని చిన్న ముక్కలుగా విరగొట్టడానికి, మైక్రో ప్లాస్టిక్స్గా విరగొట్టడానికి యూ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ ఎనీ ఇండస్ట్రియల్ ప్రాసెస్, ఇన్సెనరేషన్ కావచ్చు, రకరకాల ప్రాసెసెస్ని యూజ్ చేసుకొని ఈ ఇండస్ట్రియల్ ప్రాసెసెస్ తర్వాత వీటిని 45 డేస్లో కంప్లీట్గా డిగ్రేడ్ చేయాలి. ఈ డెఫినేషన్ ద్వారా సిపిసిబికి క్లియర్గా ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటి అంటే బయోడిగ్రేడబుల్ అండ్ కాంపోస్టబుల్కి ఉన్న విలువలను మార్చేసి, ఎందుకంటే కాంపోస్టబుల్లో భాగంగా ఇండస్ట్రియల్ ప్రాసెస్లో కొంత ఎమిషన్స్ రావచ్చు, కానీ బయోడిగ్రేడబుల్లో వచ్చేది చాలా నెగ్లిజిబుల్. సో ఈ కాంపోస్టబుల్లో వచ్చిన ఎమిషన్స్ని కన్సిడర్ చేస్తూ వీటిని రెండింటి మధ్య విలువల తేడాని గుర్తించి దీనికి ప్రొవిజనల్ సర్టిఫికెట్ ఇవ్వాలి. సో ఈ ప్రొవిజనల్ సర్టిఫికెట్ 45 డేస్లో, ఈ 45 డేస్ ఎందుకు వచ్చింది, ఈ కాంపోస్టబుల్కి టైం 45 డేస్ ఇచ్చారు కాబట్టి ఈ 45 డేస్లో ఇవ్వగలిగితే దాన్ని వాడుకొని, దాన్ని ఒక నోట్ లాగా వాడుకొని మానిటరీ అనేమియా ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం అనుకున్నారు. ఆ మానిటరీ అనేమియా ప్రాబ్లం ఎక్కడొచ్చిందో మాట్లాడుకున్నాం కదా. ఎవరైతే వేస్ట్ మేనేజ్ చేస్తున్నారో, ఫార్మల్ కావచ్చు, ఇన్ఫార్మల్ సెక్టర్ కావచ్చు, వాళ్ళు ఎవరైతే వేస్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళ నుంచి కంపెన్సేషన్ తీసుకోగలరు త్వరగా. ఈ కంపెన్సేషన్ తీసుకోవడం ద్వారా వాళ్లకు మానిటరీ అనేమియా ప్రాబ్లం సాల్వ్ అయింది. సో దీని ద్వారా వాళ్ళు ఓవరాల్గా ఉన్న డెఫినేషన్ ప్రాబ్లం కావచ్చు, మానిటరీ అనేమియా ప్రాబ్లమ్ కావచ్చు, సాల్వ్ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. సో మీకు ఈ కొంచెం అనలిటికల్గా ఉన్న ఈ ఎన్వైరన్మెంట్ కాన్సెప్ట్ ఈరోజు వచ్చిన కరెంట్ అఫైర్స్లో ఉన్నది డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ ఒకసారి రీక్యాప్ చేద్దాం. ఈరోజు ఏమేమి నేర్చుకున్నాము, అసలు ఫస్ట్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏమిటి, ఎండ్ ఆఫ్ లైఫ్ డిస్పోజల్. ఎండ్ ఆఫ్ లైఫ్ డిస్పోజల్ అంటే కంప్లీట్గా ఎటువంటి మైక్రో ప్లాస్టిక్స్ మిగలకుండా దాన్ని డీకంపోజ్ చేసే బాధ్యతని ప్రొడ్యూసరే తీసుకోవాలన్నాం. ఆ గైడ్ లైన్స్ ఏవైతే ఇచ్చారో 2016లో దాంట్లో ఉన్న ప్రాబ్లం డెఫినేషన్ ప్రాబ్లం. డెఫినేషన్ ప్రాబ్లమ్స్ దేంట్లో ఉన్నాయి, బయోడిగ్రేడబుల్ అంటే ఏంది అండ్ నాన్ బయోడిగ్రేడబుల్తో పాటు కాంపోస్టబుల్ అనుకుందాం. ఈ డెఫినేషన్స్లో మార్పు చేర్పులు తెచ్చి మానిటరీ అనేమియా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాం. మానిటరీ అనేమియా అంటే ఏంది, రావాల్సిన డబ్బులు ట్రాన్సాక్షనల్గా కావాల్సిన ఒక నోట్ ఆర్ సర్టిఫికెట్ ఇష్యూలో లేట్ అవ్వడం ఆ ప్రాబ్లమ్ని ఈ బ్లాకేడ్ ఆఫ్ ట్రేడ్ని సాల్వ్ చేయడానికి ఈ డెఫినేషన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే సొల్యూషన్ని తీసుకొచ్చిన గైడ్లైన్స్ ఈరోజు మాట్లాడుకుంటున్న ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్. దాంట్లో ఉన్న డెఫినేషన్స్ అండ్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ అయ్యాయో మీకు అర్థమయ్యా అనుకుంటున్నాను. ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్లో చెప్పచ్చు. ఇంకో రోజు మరో అనలిటికల్ టాపిక్తో మీ ముందుకు వచ్చే వరకు సెలవు.